వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, చదవబడిన లేఖన భాగంలో మన దేవుడు చేసే ఒక అద్భుతమైన పని ఇక్కడ కనబడుతూ ఉంది. ఆయన మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడు. మనం ఆరాధన చేసే దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యములు జరిగించే దేవుడు. నిజమే, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలను జరిగించాడు. ఒకానొక సమయంలో యూదా ప్రజలు బబులోను చెరకు వెళ్ళిన సమయంలో వారి జీవితం ఇక మన బ్రతుకింతే ఇక్కడే అని నిరాశలో కృంగిపోయిన సమయంలో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. ఆ గొప్ప కార్యాలు జరిగించినప్పుడు వారి దేవుని సన్నిధిలో 126వ కీర్తన 2-3 వచనాల్లో ఒక అద్భుతమైన మాటలను వారు తెలియపరిచారు. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానములతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. వారు చెప్తున్నారు, దేవుడు మా కొరకు గొప్ప కార్యాలు చేశాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యూదా ప్రజల జీవితాలలో, ఇశ్రాయేలీల జీవితాలలో దేవుడు అనేకమైన గొప్ప కార్యములను జరిగించాడు. ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ కుటుంబ విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీ బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు చేయుచున్న చేతి పని విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, చెరువుల విషయంలో, చేతి పనుల విషయంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను ఆయన జరిగిస్తాడు. అయితే ఈరోజు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే మనం కూడా కొన్ని పనులు చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది. ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు ప్రజలకు తెలియపరుస్తున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇక రాయబడిన మాట, దేవుడు ఆ దేశము కొరకు గొప్ప కార్యాలను చేశాడు. ఎందుకు చేశాడు? ఆ ప్రజలు ఏం చేశారు అని అడిగితే, ఆ దేశములోనట గొంగళి పురుగులు, మిడతలు, పాసర పురుగులు, చీడ పురుగులు వారి పంట పొలాల మీదకు వచ్చాయి. ఒకదాని వెంబడి మరొకటి వచ్చి పంటలు పాడు చేశాయి, పొలములు పాడైపోయాయి, తోట చెట్లు పాడైపోయాయి. ప్రజలకి సంతోషము లేదు. అలా సంతోషము లేని దినాలలో యోవేలు ప్రవక్త ప్రజలతో చెప్తున్నాడు, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పాటు చేయండి, దేవునిని బ్రతిమాలుకొనుటకై దేశములోని పెద్దలను పిలవండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి అని. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు పిలిచాడు.
ఆ కష్టకాలములో ఒక కీడు వెంబడి మరొక కీడు చేత, ఒక వైరస్ వెంబడి మరొక వైరస్ చేత నలిగిపోయిన ప్రజలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, దేవునికి ప్రార్థన చేశారు. అయితే ఇప్పుడు 2:21 రాయబడి ఉంది, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాను. దేవుని బిడ్డలారా, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని దగ్గరకు వచ్చారు, వారు ఉపవాసం ఉన్నారు, వారు కన్నీరు విడిచారు, వారు దేవుని పాదాలు పట్టుకుని దేవుని బ్రతిమాలుకున్నారు. ఎండిపోయిన వారి పొలాలు, పాడైపోయిన వారి తోటలు, సంతోషము లేని వారి జీవితాలు మరలా దేవుని కార్యాల ద్వారా గొప్ప సంతోషాన్ని చూచారు. ఈరోజు మీ జీవితాలు కూడా ఇలాగున్నాయేమో. ఎండిపోయిన పరిస్థితులు, ఆర్థికంగా ఎండిపోయిన పరిస్థితి, ఆరోగ్యపరంగా ఎండిపోయిన పరిస్థితి, సంతోషం విషయంలో ఎండిపోయిన పరిస్థితి. ఒకవేళ కృంగిపోయి ఉన్నావా? భయపడొద్దు. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దేవుణ్ణి బ్రతిమలాడుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. మరొక విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఈ మాట ఎవరు చెప్పారు అని నేను అడిగితే, యేసు తల్లి అయిన మరియా ఎలిజబెత్ అమ్మగారితో చెప్తుంది, అమ్మా సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. నిజమే అమ్మా, మరియమ్మ గారు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏమిటి? మరియా పరిశుద్ధురాలు, పాపము లేనటువంటి స్త్రీ, పవిత్రురాలు. అందుకే దేవుని దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడమ్మా అని చెప్పి, మరియా భయపడకో, ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడు అవుతాడు, ఆయన యాకోబు సంతతి వారిని యుగ యుగములు ఏలతాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటది అని దేవదూత మరియమ్మ గారితో మాట్లాడుతూ ఉంటే, మరియ సంతోషించలా ఒక ప్రశ్న అడుగుతుంది, అయ్యా నేను పురుషుని ఎరుగని దానినే, నేనే పాపం చేయలేదే, నేను కన్యకను, నేను పవిత్రురాలను, ఇది ఎలా జరుగును? నిజమే, మరి ఎవరు? పరిశుద్ధురాలు. పరిశుద్ధురాలు గనుకనే ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాం. మంచిదే, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అని అంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్ర జీవితాన్ని జీవించాలి. ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరు పరిశుద్ధతను కాపాడుకుంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఉన్నత స్థానంలో నిలబెడతాడు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి వాక్యంలో రాయబడి ఉంటది, దానియేలు పరిశుద్ధత కలిగిన వాడు, లోపము లేనివాడు అని బైబిల్లో రాయబడి ఉంది. పరిశుద్ధుడు గనుకనే, లోపము లేనివాడు గనుకనే దేవుడు అతనిని బబులోను దేశానికే 3వ అధిపతిగా చేశాడు. పాత నిబంధనలో యాకోబు కుమారుడైన యోసేపు, అతనిలో ఏ తప్పు ఏ పాపము లేదు గనకనే ఐగుప్త దేశానికే యువరాజుగా దేవుడు చేశాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అని అంటే ఉపవాసం ఉండి ప్రార్థించండి, పరిశుద్ధులుగా జీవించండి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోనండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అలా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, అయ్యా మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. మేము ప్రార్థించినప్పుడు మేము ఊహించిన దానికంటే, మేము అడిగిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు అయ్యా.
అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. వీరి జీవితాల్లో కూడా ఎండిన ప్రతి పరిస్థితులు అయా పచ్చగా సమృద్ధిగా ఆశీర్వాదకరముగా నింపబడినట్లు గొప్ప కార్యములు జరుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. అయా వారు చేసే చేతి పనుల విషయంలో గొప్ప కార్యాలు చేయండి. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. అయా ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఈ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము